ఎక్కడ దొరుకుతాయి ఏమో గానీ బీఆర్ఎస్ పాటలు భలే దొరకబడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వీడియోలను అదును చూసి దెబ్బ కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఇనుండ్రని వీడియో వేసి జనానికి చూపెట్టిండ్రు. 105 రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో 40 రూపాయలు వాస్తవ ధర, 65 రూపాయలు, 33 రూపాయలు నరేంద్ర మోడీ, 32 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబులో చిల్లి పెడుతుండు. ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర సర్కార్లను ఏలేటోళ్ళు దొంగలైనరని చెప్పిండు, అర్థమైంది కదా. ఇక దీని మీద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా क्या बोले उन्होंने केसीआर साहब और मोदी साहब दोनों मिलके 105 रुपया हो गया डीजल। एक्चुअली डीजल का असली कीमत है 40 रुपया, ऊपर का जो 65 रुपया है उसमें से 32 रुपया मोदी ले रहे, 32 रुपया चंद्रशेखर राव साहब मतलब केसीआर साहब ले रहे हैं। ये सब ये लोग चोर है, आपके पैसे ले रहे बोल के बोले। मैं पूछ रहा हूँ आपसे, 2 साल हो गए ना इनको आके, फिर ये 2 साल में कई को फिर इनो कई को ले रहे, 32 को बढ़ा के 40 कई को ले रहे इनो। फिर अगर केसीआर साहब तब आपको अगर आपके जेब काट रहे थे, इनो क्या कर रहे फिर अभी तो? अरे भाई मैं उसको चोर नहीं बोला, आप बोले केस लगेगा तो आप पे लगेगा। नहीं मजाक कर रहा हूँ। అర్థమైందా? కేటీఆర్ మాట్లాడినూడదు. అప్పుడు మోడీ కేసీఆర్ దొంగలైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది కదా. మరి ఈయన ఎందుకు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తక్కువ చేస్తలేడు? మరి ఈయననేమనాలే అని మాట్లాడుతుంటే దొంగ దొంగ అని మొత్తుకున్నారు మీటింగ్ వచ్చిన పబ్లిక్. అట్లా అంటే మీ మీద కేసులు పెడతారు. నేనైతే రేవంత్ రెడ్డిని దొంగ అనలేదు అన్నట్టు పరాశకం ఆడిండు. ఇక తర్వాత మాట్లాడుకుంటా మన కర్మ ఎట్లున్నదంటే ఇవాళ రౌడీలకు గుండాగాళ్లకు ఓటేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలు అన్నట్టు చెప్పిండు. తర్వాత ఆటో డ్రైవర్ల కష్టాల గురించి వాళ్ళ బతుకులను ఎంత హీనం చేసిండ్రనే ముచ్చట్లు చెప్పిండు. ఇవాళ ఏమైంది నేను అడిగిన మశ్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగి, నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు. అగో అట్లా చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళని బాధపడుకుంటా చెప్పిండట మష్రత్ అలీ అనేటైనా. మన ఆటోలే ఎక్కి ప్రచారం చేసి మనల్నే మోసం చేసిన వాళ్ళకు మళ్ళా మనం ఓటేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేటట్టు కారు గుర్తు కోటేసి గెలిపియాలని ఎన్నికల ప్రచారంలో చెప్పిండు.